జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ఇవాల్టి మన చర్చ ఫార్మర్స్ ప్రొటెస్ట్ 2.0 మీద. సో 2020లో ఫార్మ్ లాస్ అనేవి 3 గవర్నమెంట్ పాస్ చేసిన తర్వాత అప్పుడు మొదటిసారి రైతుల ఆందోళన అనేది జరిగింది. 2021లో జరిగింది. అప్పుడున్న ఎజెండా చాలా క్లియర్, ఫార్మ్ లాస్ మాకు వద్దు, తీసేసేయండి అన్నారు. సరే తీసేశారు, దాంతో ఆ ఆందోళన అక్కడితో అక్కడ అది ఆగిపోయింది. ఇప్పుడు ఈసారి ఎటువంటి ఫార్మ్ లాస్ అట్లా పాస్ అవ్వలేదు, ఎటువంటిది ఏమీ ఇట్లాంటి అప్డేట్స్ ఏం జరగల. కానీ మళ్ళా ఈ రైతుల ఆందోళన అనేది జరుగుతున్నది. మనం చూస్తే అది పంజాబ్లో ఫార్మర్స్ ఎక్కువ మంది ఇంకా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు హర్యానా బార్డర్స్ దగ్గర చాలా క్లాషెస్ జరుగుతున్నాయి. సో అసలు ఈ రైతుల ఆందోళన వెనకాల అసలు కారణం ఏమిటి, అసలు ఎవరు వీళ్ళు, అసలు రైతుల ఆందోళనేనా అనే దాని మీద చర్చిద్దాం. సో నమస్తే అండి హర్ష గారు. నమస్తే. రైట్. సో నేను ఇద్దరం ఫాలో అవుతూనే ఉన్నాం, ట్విట్టర్లో చూస్తున్నాం, న్యూస్లో చూస్తున్నాం. సో అసలు ఈ ఆందోళన అనేది ఏంటి అనేది మనం ఆలోచించాలి. సో యాజ్ ఐ జస్ట్ ఇంట్రడ్యూస్డ్, ఇది ఇంతకు ముందర అది ఫార్మ్ లాస్ గురించి, అది ఇప్పుడు అది ఫార్మ్ లాస్ గురించి అయితే డెఫినెట్గా కాదు, ఎందుకంటే ఇప్పుడు ఫార్మ్ లాస్ అనేది లేదు కాబట్టి. సో రకరకాల డిమాండ్స్ ఉన్నాయని. సో ఇప్పుడు మీ అభిప్రాయంలో మీరు చెప్పండి, మీరు రైతుల ఆందోళన అసలు రైతుల ఆందోళనేనా? ఇది ఫస్ట్ నరేటివ్ అనే వర్డ్ నేను ఎందుకు వాడుతున్నానంటే, ఏదన్నా ఇలాంటి ఆందోళన జరిగేటప్పుడు వాడే పదాలు వాళ్ళు అనుకుంటున్నది జనాల్లోకి వెళ్ళాలన్నా, జనాల్ని ప్రభావితం చేయాలన్నా ఆ వాడే పదాలు చాలా ఇంపార్టెంట్. అదే నరేటివ్ని షేప్ చేస్తుంది, ముందరికి తీసుకెళ్తుంది వాళ్ళ ఎజెండాని. ఇప్పుడు మనం అంటున్నాం రైతుల ఆందోళన. మనం పేపర్లో చూసినా, మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా సరే రైతుల ఆందోళన అనే వర్డ్ వాడుతున్నాం. అది కూడా 2.0. కరెక్ట్. అసలు రైతులు ఎక్కడ చేస్తున్నారండి దీన్ని? ఎక్కడ ఏ రైతులు చేస్తున్నారు? పంజాబ్ లో వీడియోస్ ఉన్నాయి, రైతులు వాళ్ళ ముందరికి రావట్లేదు. ట్రాక్టర్ల మీద కూర్చున్నారు కాబట్టి కూర్చున్నంత మాత్రాన వాళ్ళు రైతులు అవ్వాలని లేదు. ఫస్ట్ థింగ్. సరే, ఇప్పుడు దేశంలో ఎక్కడి నుంచి వచ్చారండి రైతులు? పంజాబ్ నుంచి వెళ్తున్నారు. ఓకే, ఈవెన్ హర్యానాలో కూడా మొత్తం రైతులు ఎక్కడొచ్చారు? సరే, కాసేపు పంజాబ్ రైతులే ఉన్నారు అనుకుందాం, ఫైన్. హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి రైతులు వచ్చారు? ఎక్కడ రాలే. అదే మన ఇదే కంపారిజన్ కూడా ఇదే చూడాలి. 2021లో చేసినప్పుడు కొన్ని పేర్లు వినబడేవి, యోగేంద్ర యాదవ్ అని, రాకేష్ టికెట్ అని వినబడేవి. అప్పట్లో ఒక 32 సంస్థల వాళ్ళు ఈ సంయుక్త కిసాన్ మోర్చాని తయారు చేసి దాని ద్వారా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ 32లో మేజర్గా 2 మాత్రమే ఇప్పుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇప్పుడు అది కూడా సంయుక్త కిసాన్ మోర్చా కూడా రకరకాల ఫ్యాక్షన్స్గా విడిపోయింది. ఒకటి సంయుక్త కిసాన్ మోర్చా పంజాబ్ అని, ఒకటి నాన్ పొలిటికల్ అని. ఎందుకంటే వాళ్ళు కొంతమంది అసెంబ్లీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశారు మళ్ళీ. సో ఈసారి చూస్తే ఇప్పుడు ఇంతకు ముందున్నంత సపోర్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళేం భావిస్తున్నారు, వీళ్ళలో కొంతమందికి పొలిటికల్ ఎజెండా ఉంది అని కూడా భావిస్తున్నారు. కొంతమంది అరే జెన్యున్గా ఎంఎస్పీ మీద మనం చేయాల్సింది, మీరు ఎంఎస్పీ కాకుండా మిగతావన్నీ మాట్లాడుతున్నారు, మీరు పెన్షన్లు ఇవ్వాలంటున్నారు, మీరు ఎలక్ట్రిసిటీ బిల్స్ మేము కట్టమంటున్నారు. సో ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటున్నారు. సో క్లియర్గా మనకి తెలుస్తున్నది దట్ ఇంతకు ముందర జరిగినట్టు ఇప్పుడు కాదు. అండ్ సర్టన్లీ ఇది అప్పటి వాళ్ళు ఇప్పటి వాళ్ళు సేమ్ అయితే కాదు, లేకపోతే దాంట్లో ఒక భాగం మాత్రమే. కరెక్ట్. ఇప్పుడు రైతులు కదా చేస్తుంది. ఏ రైతులు మాస్క్ పెట్టుకొని కళ్ళద్దాలు, అంటే వాళ్ళకి గ్లేరింగ్ రాకుండా కళ్ళద్దాలు, కాస్ట్లీ కార్లలో వస్తూ, జేసీబీలో తిరుగుతూ, ప్రొక్లైనర్లు తెచ్చి పోలీసులను ఐఫోన్ల మీద రికార్డ్ చేస్తూ ఏ రైతులు ఇవన్నీ చేస్తారని నాకు చెప్పండి. అసలు ఈ సో కాల్డ్ రైతు ఉద్యమం అవుతుంది దేనికి? ఫార్మర్స్ బెనిఫిట్ కోసం. పేదవాళ్ళు ఫార్మర్స్, వాళ్ళకి మంచి జరగాలని. ఇక్కడ వీళ్ళకి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒక క్లారిటీ రావాలండి. నెంబర్ 1, ఫార్మర్స్ పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఇన్ని ఎక్విప్మెంట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే అది కూడా మీరు గమనిస్తే కొన్ని ట్రాక్టర్స్ కి డీజే సిస్టమ్లు, ఎల్ఈడి లైట్లు, బ్యారికేడ్లని దూసుకుంటూ పోవడానికి అది కూడా ఇది కట్టి వస్తున్నారు. అట్లా వాళ్ళకి ఒకవేళ గనక స్మోక్ బాంబ్ వేసినా, లేకపోతే ఇలాంటివి ఏమన్నా పోలీసులు వాడితే ఆ నడిపే వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా ఉండడానికి, ఆ నడపడం మీద వాళ్ళు కేవలం దాని మీద ఫోకస్ చేయడానికి చుట్టూ వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఫార్మర్స్ పేదవాళ్ళు అయితే వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వీటన్నిటికీ డబ్బు ఫార్మర్స్ దగ్గర ఉన్నట్టయితే వాళ్ళు ఎందుకు ఇంకా బెనిఫిట్స్ అడుగుతున్నారు? కరెక్ట్. ఇప్పుడు మీరే ఆలోచించండి, నేను అన్నది తప్ప? సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఫార్మర్స్ ఇది చెయ్యటం లేదు. ఎందుకంటే ఫార్మర్స్ బేసికలీ వాళ్ళ దగ్గర అంత ఎక్కడ ఉంటుందండి, అంత ఉండనప్పుడు వాళ్ళు ఇవన్నీ చేయలేరు. సో ఇది చేస్తున్న ఫార్మర్స్ కాదు. ఖచ్చితంగా చెప్పచ్చు అంటారు ఫార్మర్స్ కాదని. అంటే మేబీ ఇట్లా పాసిబిలిటీ ఉండొచ్చు కదా, కొంతమంది దాంట్లో సరే ఏదో జరుగుతున్న అందులో మనం కూడా భాగంగా వెళ్దాము అనుకునే వాళ్ళు, మోటివేషన్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఎంతో కొంత వస్తుంది కదా, ఎంతో కొంత ఇస్తారు కదా, మినిమల్.
అంతేకాని మెజారిటీ వీళ్ళు అంటున్నట్టుగా రైతులందరూ లేకపోతే పంజాబ్లో రైతులు మాట్లాడుతున్న వీడియోలు కూడా మనకు సర్క్యులేట్ అవుతున్నాయి, ఇందులో మాకు సంబంధం లేదని. రైట్, ఇప్పుడు మీరు అన్నారు రైతులు నిజంగా చేస్తున్నారని ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో వచ్చిన తర్వాత పంజాబ్లోని రైతులు వాళ్ళు పండించిన పంటని హర్యానాలో తీసుకెళ్లి ప్రైవేట్ ప్లేయర్స్కి అమ్మేశారు. రైట్, పంజాబ్లో అమ్మలేదు, పంజాబ్లో ఉన్న మిడిల్ మెన్ అమ్మలేదు, పంజాబ్ గవర్నమెంట్కి అమ్మలేదు, వాళ్ళు తీసుకెళ్లి హర్యానాలో అమ్మారు. అంటే ఇన్ఫాక్ట్ చాలా మటుకు వీళ్ళ ఫార్మర్స్ కూడా వీళ్ళు యూపీ, బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వాళ్ళని పంజాబ్కి తీసుకొని చేస్తున్నారు పనులు. కరెక్ట్. ఎందుకు అమ్ముతున్నారు? అక్కడ వాళ్ళకి అక్కడ ప్రాఫిట్ వస్తుందని. రైట్, పంజాబ్లో వాళ్ళు అమ్మకపోతే పంజాబ్లో ఉన్న మిడిల్ మెన్ పంజాబ్ గవర్నమెంట్ అంటే ఆప్ గవర్నమెంట్ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాయి, మా పొట్ట కొడుతున్నారు వీళ్ళు, ఇలాంటివన్నీ చేసి మీరు ఆపండి. అంటే దీన్ని బట్టి క్లియర్గా పంజాబ్ రైతులకి తెలుసు వాళ్ళకి ఎక్కడ అమ్మితే ఏమొస్తుందని, వాళ్ళకి తెలుసు వాళ్ళకి అడ్డుకుంటుంది ఎవరు అని. అందుకే వాళ్ళు ఉద్యమం యాక్చువల్లీ నిజంగా ఉద్యమం పంజాబ్లో స్టేట్ గవర్నమెంట్ మీద చేశారు. స్టేట్ గవర్నమెంట్ మీద చేస్తే ఆ పార్టీ పోలీసులను ఉపయోగించి వాళ్ళని చితక్ కొట్టించింది, రైతులు పోయారు కూడా అప్పుడు. అంటే ఇన్ఫాక్ట్ అది ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టోలో ఉంది కదా, ఎంఎస్పీ మేము గ్యారంటీ చేస్తాం, సెంటర్ తో సంబంధం లేకుండా మేము గ్యారంటీ చేస్తాం అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం యూటర్న్ అయింది. ఇప్పుడు ఏమంటే మాకు సంబంధం మీరు చేయాలి కదా అని. అవును, ఇప్పుడు కంప్లీట్లీ సెంటర్కి వదిలేశారు. అంటే ఇప్పుడు మీరు ఈ ప్యాటర్న్ గమనించారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రకరకాల పల్లెల నుంచి గ్రామాల నుంచి కూడా వీళ్ళు మరి ఫార్మర్స్ కదా పక్కన పెడితే వాళ్ళు పంజాబ్ బార్డర్ని చక్కగా దాటుకొని ఆల్మోస్ట్ హర్యానా దాకా వచ్చేసారు. సో పంజాబ్ దాటుతుండగా వాళ్ళకి అసలు ఎటువంటి అడ్డంకులు రాలేదు, పోలీసులు ఏమాత్రం ఆపలేదు, మొత్తం హర్యానా పోలీస్ మీద పడింది, మీరే ఆపాల్సింది అన్నట్టు అయింది. వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తుంటే మళ్ళీ పంజాబ్ సీఎం అంటున్నారు వాళ్ళు కొంచెం గట్టిగా చేస్తున్నారు ఇట్లా అనేది, ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. సో ఈ ప్రొటెస్ట్ వెనకాల పంజాబ్ గవర్నమెంట్కి ఏమన్నా హస్తం ఉండుండే ఛాన్స్ ఉంటుందా? పంజాబ్ గవర్నమెంట్కి హస్తం ఉందా లేదనేది కాసేపు పక్కన పెడదామండి. నిన్న ఒక్క సోకాల్ రైతు పోయాడన్న వార్తలు వచ్చాయి. దానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మాట్లాడుతూ ఆ హర్యానా పోలీసుల్ని అక్కడున్న అధికారుల్ని నేను దీనికి ఐఎమ్ మేకింగ్ దెమ్ అకౌంటబుల్ అని అన్నారు. అని ప్రెసిడెంట్ రూల్ పెట్టినా సరే వీ డోంట్ కేర్, మేము రైతులతోనే ఉంటామని అంటున్నారు. నరేటివ్ ఇక్కడ అంటే ఏంటంటే వాళ్ళు పొలిటికల్ చేసి వాళ్ళు ఏంటంటే అక్కడ పంజాబ్ రైతుల్ని అక్కడ పంజాబ్ లో ఉన్న వాళ్ళని రెచ్చగొడుతున్నారు అక్కడ. అంటే ఇది మనం చూస్తుంటే ఒక పొలిటికల్ యాంగిల్ ఇది కనబడుతుంది మీరు చెప్పేది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. అలాగే ఈ భారత్ జోడో యాత్ర నుంచి కూడా రాహుల్ గాంధీ కూడా మధ్యలో సరే అక్కడ బ్రేక్ తీసుకుని ఇక్కడ జాయిన్ అవుతా అన్నారు. మరి ఎంతవరకు జాయిన్ అయ్యారో నాకు తెలియదు, కానీ జాయిన్ అయినట్టున్నారు కదా. ఇంకా లేదు. సో ఆయన జాయిన్ అవుతున్నారు. సో ఇక్కడ ఒక పొలిటికల్ యాంగిల్ కనబడుతుంది. అలాగే మీరు ట్విట్టర్లో చూసి ఉంటారు కొన్ని వీడియోస్లో వాళ్ళు వచ్చి ఇది మేము ఖాళిస్తాన్ కోసం చేస్తున్నాం అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది అరే నరేంద్ర మోదీ గ్రాఫ్ చాలా పెరిగిపోయింది రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత, ఇది చేసి ఎట్లా మేము తగ్గించాలి ఇంకో నెల 2 నెలలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ చాలా మటుకు పొలిటికల్ అయితే కనబడుతున్నది, మోర్ దెన్ ఒక జెన్యున్గా ఇది ఒక రైతుల ఆందోళన అన్నట్టు కాకుండా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అందుకే ఇప్పుడు నేను అందుకే అనేది ఫార్మర్స్ చేస్తున్న ప్రొటెస్ట్ కాదు అని, ఇది రైతులు చేస్తున్నది కానే కాదు ఇది. రైట్. ఎందుకు అంటే మీరు గనక చూసినట్టయితే ఈ అక్కడ ఉన్న ఆందోళనకారులందరూ వాళ్ళు ఎలాంటి నారాలు తీస్తున్నారండి. అంటే వాళ్ళు ఉపయోగిస్తున్న పదాలు ప్రధానమంత్రిని ఎలాంటివి ఉన్నాయి అసలు. మోడీ గారి గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మీకు కావాల్సిన జెన్యున్ అయినట్టయితే మీరే నిజంగా గనక వీడు అడిగి సాధించాలి అనుకున్నట్టయితే ఇది పద్ధతి కాదు. ఒక్క రైతు అంటే అక్కడ ఆందోళనకారుడు ఆందోళనకారుడు అక్కడ పోయాడని చెప్పి వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడటం మొదలెట్టారు. 3 పోలీసులు పోయారు లైన్ ఆఫ్ డ్యూటీలో, 3 పోలీసులు పోయారు. నిన్న హర్యానా పోలీసులు వీడియోలో చెప్పారు వీళ్ళు పరాలి అక్కడ వాళ్ళు మొత్తం అంతా మామూలుగా పంటలకు పెడతారు కదా, పంటలకి నిప్పు పెట్టేసి అక్కడ సో కాల్డ్ ఫార్మర్స్ పోలీసుల్ని సరౌండ్ చేసేసి ఏదైతే స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారో అక్కడ చిల్లీ పౌడర్ వేసి వాళ్ళ మీద స్టిక్స్తోని కర్రలతోని కత్తులతోని పోలీసుల మీద దాడి చేశారు. దాడి చేస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఆత్మరక్షణకి పోలీసులు మొత్తం టియర్ గ్యాస్ మొత్తం రబ్బర్ బుల్లెట్లు ఇవన్నీ వాడారు. అంటే ఇదంతా చూస్తే ఒక యుద్ధ నీతి లాగా ఇప్పుడు పోలీసులు టియర్ గ్యాస్ వాడిన వెంటనే వాళ్ళు ఈ హైటెక్ మాస్క్లు పట్టుకొస్తున్నారు. కాదు పోలీసులు డ్రోన్లు తీసుకెళ్తే దానికి ఏవో ఇంకా పతంగులు ఇవన్నీ ఎగరేస్తున్నారు. అట్లా పోలీసులు చేసే ప్రతి దానికి వ్యతిరేకంగా వాళ్ళ దగ్గర ఒకటి ఏదో ఒక ఆయుధం ఉంది. ఇప్పుడు మొన్న కూడా ఏవో జేసీబీలు కనబడుతున్నాయి, పంజాబ్ నుంచి జేసీబీలు ఇప్పుడు బ్యారికేడ్లు తీయడానికి వస్తున్నాయి. అంటే అంత పవర్, అంత మజిల్ పవర్ ఉంది. అంటే మేబీ అది ఒక పొలిటికల్ థింగే కాదు, అది గ్లోబల్గా కూడా యూఎస్ నుంచి కూడా ఏమైనా సపోర్ట్ ఉందేమో చెప్పలేము. ఏమన్నా ఇది కొంచెం అంటే అప్పుడప్పుడు జరుగుతుండే. ఇప్పుడు ఈజిప్ట్లోను మిడిల్ ఈస్ట్లో మనం చూసాం, అది యూఎస్ నుంచి లేకపోతే రష్యా నుంచి ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయ్యి ఎలక్షన్స్ ముందర ఏదో ఒకటి చేసి
తర్వాత అప్పుడప్పుడు గవర్నమెంట్ కొలాప్స్ అయ్యేటట్టు చేసి ఇవన్నీ చేస్తాం. అది కూడా అయ్యి ఉండొచ్చేమో చెప్పలేము మనం అది. సో ఇది మనం ఈ యాంగిల్లో మాట్లాడుతుండగా ఇప్పుడు మనం న్యాచురల్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ డిమాండ్స్ ఏంటనేది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా ఎవరైనా కూడా ఒక నెగోసియేషన్లో ఉంటే నాకు ఇది కావాలి అన్నప్పుడు మీరు నేను ఇది ఇస్తా అన్నప్పుడు సరే కాదు ఇంకొంచెం పెంచు అంటే మీరు కాదు కొంచెం తగ్గు అంటారు, ఎక్కడొక్కడ తేలుతుంది అది. ఇప్పుడు వీళ్ళు డిమాండ్సే చూస్తే లిస్ట్ అసలు కొన్ని అసాధ్యమైన డిమాండ్స్ ఉన్నాయి. అది దాని మీద మీరేమంటారు? మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పటివరకు మాట్లాడుకున్న డిమాండ్స్ కాకుండా నిన్న కొత్తగా ఇంకో డిమాండ్ వచ్చింది. ఏంటంటే ఆ డిమాండ్ ఈ సోకాల్డ్ రైతులందరికీ గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎలా అయితే జీతాలు ఇస్తారో వీళ్ళకి కూడా ఇవ్వాలంట. అంటే అసలు ఈ డిమాండ్స్ చూడండి, మొత్తం పంటలంతా ఎంఎస్పీతో తీసుకోవాలి, అన్ని పక్కన పెడదాం, ఈ ఎంఎస్పీ ఒక్కటి మాట్లాడదాం. వీళ్ళు అడుగుతున్న డిమాండ్ ఈ ఎంఎస్పీ ఒక్కటి గనక అడుగుతున్నారు కదా, ఎంఎస్పీ ఎందుకు చేయట్లేదు అని జనాలకు కూడా తెలియాలి. 23 పంటలకి ఎగ్జాక్ట్లీ జనాలకు కూడా తెలియాలండి. ఇది గనక వీళ్ళు అంటున్నది ప్రభుత్వం చేసినట్టయితే ఆల్మోస్ట్ క్యాపెక్స్కి ఏదైతే అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో ఇయర్ అది మొత్తం దీనికి వెళ్ళిపోతుంది. అంటే డెవలప్మెంట్ శూన్యం. 11 లక్షల కోట్లు. వీళ్ళు పెట్టింది గనక వీళ్ళు అడిగింది ప్రభుత్వం ఒప్పుకుంటే 10 lakh crores ఖర్చు పెట్టాలి. మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఈ ఇయర్ కేటాయించింది 11 lakh crores. అంటే మొత్తం వెళ్ళిపోయింది. ఇంకా అంటే అభివృద్ధి ఎక్కడి నుంచి అవుతుంది? వీళ్ళే డిఫెన్స్ కేటాయించిన దాని నుంచో వేరే వాటి నుంచి చేయాలి. అదంటే కొంతమంది అనలిస్టులు అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ మొత్తానికి ఒక విలువ వేస్తే అది దాదాపుగా 45 లక్షల కోట్ల కంటే కూడా ఎక్కువ. అంటే మన దేశానికి ఉన్న ఫైనాన్స్ బడ్జెట్ మొత్తం కంటే కూడా ఎక్కువ అది అని అంటున్నారు. సో దానివల్ల అది చాలా అన్రీజనబుల్ డిమాండ్ అని తెలుస్తుంది. అంతే. సో ఇప్పుడు ఆ డిమాండ్స్ కూడా మనం మేజర్గా చూస్తే ఇప్పుడు సరే 2-3 ఓకే అనుకోవచ్చు. ఎట్లాంటిదంటే లాస్ట్ టైం 2021లో లఖింపూర్ ఖేరి అనే చోట ఇట్లా ఆందోళన చేస్తుంటే ఒక కార్లో ఒకరు ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ ఒకళ్ళు అట్లా చనిపోయారు అక్కడ. సో దానికి మాకు జస్టిస్ కావాలన్నారు. సరే జస్టిస్ అనేది అది జ్యుడిషియరీ పరిధిలో అయినా సరే అది కూడా అండి అది కూడా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళు ఎవ్వరి పరిధిలో లేదు. ఆ కోర్టు కేసు కోర్టులో ఉంది. సో అది ఏమన్నా తీర్పు ఇవ్వాలన్నా లేకపోతే అది ముందరికి వెళ్ళాలన్నా అది కోర్టు చేతిలో ఉంది. వీళ్ళు కోర్టును కదా అడగాలి. కరెక్ట్. ఇప్పుడు మిగతా డిమాండ్స్ కూడా మీరు చూస్తే మాకు ఎంఎస్పీ లా అమెండ్మెంట్ కావాలి, లేకపోతే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అమెండ్మెంట్ కావాలి, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ అది దాని మీద అమెండ్మెంట్ కావాలి, మొత్తం లోన్స్ అన్ని మాఫీ చేయాలి, WTO కూడా. అంటే అవన్నీ కూడా ఎట్లా అంటే మన పార్లమెంట్ సెషన్లు అయిపోయి అంటే ఇంకా చర్చకి ఇంకా అవకాశమే లేదు అక్కడ. అంటే పార్లమెంట్లో చర్చ లేకుండా ఆర్డినెన్స్లు పాస్ చేసుకొని అసలు ఎటువంటి పరిస్థితిలో ఒక ఇది డెమోక్రటిక్ ప్రాసెస్లో కాకుండా చేయాలంటున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ మీరు WTO అన్నారు. WTO కూడా చేస్తే మనకి భారతదేశానికి ఉన్న ఒక మేజర్ అడ్వాంటేజ్ అగ్రికల్చర్. దానివల్ల మనకి బాగా ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతున్నాం కాబట్టి ఒక పవర్ ఉంటుంది, గ్లోబల్గా పవర్ ఉంటుంది. దట్ మనం వేరే దేశాలతో కూడా బార్గెన్ చేయగలుగుతున్నాం. మీరు మాకు ఇది ఇస్తే మేము అగ్రికల్చర్కి ట్రేడ్ చేస్తామని. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే మీరు WTO ప్యాక్ట్ నుంచి మీరు వెనకాల తీసేసుకోవాలి అగ్రికల్చర్ని. సో ఇదొక్కటి నేను మిమ్మల్ని ఏమడుగుదాం అనుకుంటున్నానంటే ఇప్పుడు ఫార్మర్స్కి డైరెక్ట్గా దాంతో ఏం లింక్ ఉందో లేదో అనేది వాళ్ళకి తెలియాలి. కానీ ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్యాక్ట్ ఏంటంటే భారత్కి USA ఎక్కడున్నా కూడా మంచిగా టెక్నాలజీలోను అన్నిట్లో కూడా మంచిగా వాళ్ళు ముందుకెళ్తున్నా కూడా WTOలో మాత్రం భారత్కి USA అంత పడట్ల. ఎందుకంటే అక్కడ ఏమైనా పాలసీ మార్చడానికి USA ఏమంటుందంటే డెవలప్డ్ నేషన్స్ మాలాంటి దేశాలకి మీరు కొంచెం అనుకూలంగా చేయండి అన్నట్టు అంటున్నారు. భారత్ ఏమంటుంది మీలాంటి దేశానికి అనుకూలం చేస్తే మరి థర్డ్ వరల్డ్ కంట్రీస్ అయినా లేకపోతే డెవలపింగ్ కంట్రీస్ అయినా లేకపోతే భారతదేశంలాగా ఆల్మోస్ట్ డెవలప్ అవబోయే కంట్రీస్ అయినా మాకు వ్యతిరేకం అవుతుంది అని అంటున్నారు. సో నాకు అందుకని ఏమనిపిస్తుంది WTO అనేది ఎక్కడో ఈ ఐడియా వాళ్ళకి వెస్ట్ నుంచి వచ్చి ఉండొచ్చు అనే ఫీలింగ్ కూడా ఉంది నాకు. మీరేమంటారు? కుడ్ బి, ఎగ్జాక్ట్లీ కుడ్ బి. ఎందుకంటే మీరు కనుక చూసినట్టయితే ఈ సోకాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ మొదలైన తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ మీడియా భారత్ని చెడుగా చూపించడం మొదలెట్టింది. BBC సరే BBC క్రెడిబిలిటీ ఎంత ఉంది లేదు ఇవన్నీ పక్కన పెట్టేసినట్టయితే BBC మళ్ళీ భారత్ని టార్గెట్ చేయడం మొదలెట్టింది. రైట్. కెనడా మనకి అందరికీ తెలిసిందే. ఫస్ట్ సోకాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్లో కెనడా ఎలాంటి పాత్ర పోషించింది, అక్కడి ప్రధాని ట్రూడో ఎలాగా వీళ్ళకి మద్దతు పేరుతోని ఎలాంటి పనులు చేశారనేది అందరికీ తెలిసిందే. మళ్ళీ కెనేడియన్ మీడియా, స్టేట్ స్పాన్సర్డ్ మీడియా అంటే ప్రభుత్వం నడిపే మీడియా మళ్ళీ వీళ్ళ గురించి మాట్లాడడం మొదలెట్టింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పన్ను మనకు తెలిసిందే. పన్ను మళ్ళీ దీంట్లోకి రావడం, అక్కడున్న కొంతమంది ఖలిస్తానీలు వాళ్ళు కూడా వీళ్ళకి ప్రోగా స్టేట్మెంట్లు ఇవ్వడం, మేము వాళ్ళకి ఆ రకమైన ఆర్థిక సాయం చేస్తాం, ఈ రకమైన ఆర్థిక సాయం చేస్తాం. సో ఇదంతా ఏంటంటే ఒక యాజ్ యూజువల్లీ ఒక అవుట్ సైడ్ ఫోర్సెస్ కూడా దీంట్లో ఉండి కోఆర్డినేటెడ్ అటెంప్ట్ టు ఎలక్షన్ ముందర టు డీస్టేబిలైజ్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్
అండ్ దీని ద్వారా ఎలక్షన్స్ లో రిజల్ట్ ని ప్రభావితం చేయడానికి జరుగుతున్న ఒక కుట్రగా మనం వాళ్ళకు అనుకూలంగా ఉండే పార్టీస్ రావాలని. ఇన్ఫాక్ట్ మీరు ట్రూడో అన్నారు కాబట్టి కెనడాలో కూడా ఇట్లాంటి ఒక రైతుల ఆందోళన జరిగితే అక్కడ చాలా బ్రూటల్ గా క్రాక్ డౌన్, ట్రక్కర్స్ కరెక్ట్. సో అది చాలా బ్రూటల్ క్రాక్ డౌన్ అయింది, చాలా గట్టిగా క్రాక్ డౌన్ చేశారు. కానీ వాళ్ళు మన దేశం మీద మళ్ళీ వాళ్ళు అంటారు ఇక్కడ డెమోక్రటిక్గా లేదు, ఇక్కడ ఫ్యాసిజం లాగా ఉంది అవన్నీ అంటారు మళ్ళీ. సో ఇప్పుడు ఈ డిమాండ్స్ మన లిస్ట్ చూస్తుంటే పెన్షన్లు అవనివ్వండి, ఎలక్ట్రిసిటీ వేవ్ ఆఫ్ అని చెప్పండి, ఒకటి భలే ఇంట్రెస్టింగ్ కూడా ఉంది. ఏమంటుందంటే పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించింది మాకు సంబంధం ఉండకూడదు అంటారు. ఇన్ఫాక్ట్ అందరికీ తెలిసింది ఏంటంటే ఢిల్లీలో మనకి ప్రతి సంవత్సరం దీపావళి టైంకి ఏమంటామంటే ఈ దీపావళి టపాకాయల వల్ల మొత్తం పొల్యూషన్ అంటారు. తర్వాత దీపావళి టపాకాయలు బ్యాన్ చేశాం. బ్యాన్ చేసిన తర్వాత కూడా ఇంకా జరుగుతుంది. అప్పుడు ఏంటి అని స్టడీ చేస్తే పంజాబ్లో మేజర్గా క్రాప్ బర్నింగ్, స్టబుల్ బర్నింగ్ వల్ల వస్తుందని తెలిసింది. అది కూడా దీంట్లో ఏమని రాశారు, ఆ స్టబుల్ బర్నింగ్ మమ్మల్ని ప్రశ్నించకూడదు, మేము చేసుకుంటూనే ఉంటాం అన్నట్టు రాశారు. సో ఇట్లాంటి కొన్ని రకరకాల డిమాండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడేది ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి వాటికి స్పందించారు, ఎటువంటిది గ్యారంటీ ఇచ్చారు? మోస్ట్లీ ప్రభుత్వం ఇంత జరుగుతున్నా వాళ్ళు చాలా పేషెన్స్ చూపిస్తున్నారండి. కరెక్ట్, వాళ్ళు నిజానికి చెప్పాలంటే వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు ఒక బ్రూటల్ వేలో కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఫోర్సెస్ వాళ్ళు ఎక్కడా చేయట్లేదు. ఈవెన్ హర్యానాది కూడా మనం ఇది కూడా ఒకటి నరేటివ్ వార్లో హర్యానా పోలీసులు ఇచ్చేసారు. హర్యానా పోలీసులు ఏమీ చేయట్లేదు. హర్యానా పోలీసులు తమని తాము కాపాడుకోవడానికి టీఆర్ గ్యాస్లు వదలడం కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అక్కడ నుంచి ఈ సో కాల్డ్ ప్రొటెస్టర్స్ ఆందోళనకారులు రాళ్ళు విసురుతున్నారు వాళ్ళ మీదకి. కరెక్ట్. అంటే మీరు చూస్తే యూపీలో ఈఎస్ఎంఏ అని యాక్ట్ పెట్టి ఇక్కడ ఎటువంటి ఆందోళన జరగడానికి వీల్లేదు నెక్స్ట్ 6 నెలలు అన్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఏమో లేకపోతే హర్యానా గవర్నమెంట్ ఏం చెప్పలేదు. అది యూపీలో మాత్రం కానీ చేయొచ్చు వాళ్ళు ఇక్కడ, కానీ చేయట్లేదు వాళ్ళు. సో మీరు అన్నట్టయితే చాలా సాఫ్ట్ స్టాన్స్ తీసుకున్నారు. కానీ ఇప్పటికీ 5 రౌండ్లు డిస్కషన్ జరిగింది అన్నారు. 5 రౌండ్లు కూడా అఫ్కోర్స్ న్యాచురల్గా ఎక్స్పెక్టెడ్ కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ 5 రౌండ్లో ఏం జరిగింది? ప్రభుత్వం రైతులకి ఎస్పెషల్లీ పంజాబ్ రైతులకి వాళ్ళ మేలు కోరి ప్రభుత్వం నిజంగానే పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రి ఎవరైతే ఈ చర్చల్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారో ఆయన మీడియా ముందరకు వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలు ఇచ్చామన్నారు. యాక్చువల్లీ ఆయన అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాని ఎందుకు అన్నారు అంటే ఇప్పుడు పంజాబ్లో యాక్చువల్లీ మనకు అందరికీ తెలిసిందే ప్యాడీ, వీట్ ఈ 2 చాలా ఎక్కువ పండిస్తారు అక్కడ. కానీ అక్కడ పంజాబ్లో భూసారం ఏదైతే ఉందో అది తగ్గిపోతూ వస్తుంది. వీటికి మామూలుగా నీళ్ళు ఎక్కువ కావాలండి. సో ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ పండిస్తుంటే నీళ్లు తక్కువైతే కనుక వాళ్ళకి లాసే రైతులకి. మోర్ ఓవర్ వాళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది నీళ్ళకి, వేరే వాటికి అన్ని ఎక్విప్మెంట్కి. దీన్ని దృష్టిలో పెట్టుకుని డైవర్సిఫై అవ్వండి అంటే మీరు వేరే వాటికి వెళ్ళండి అని ఇచ్చారు. ముఖ్యంగా పప్పులు ఎందుకు ఇచ్చారు అంటే మామూలుగా మనం ఇప్పుడు పప్పులు ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎట్లాంటివి? మినప్పప్పు, కందిపప్పు ఇలాంటివన్నీ మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాం. మీరు కనుక ఇవి పండించినట్టయితే ఒకటి ప్రభుత్వం ఇంపోర్ట్ చేయక్కర్లేదు, తగ్గుతుంది. రెండోది దీనికి నీళ్ళు ఎక్కువ అవ్వవు కాబట్టి మీకే మంచిది, మీకు కూడా ఎక్కువ ఆర్థిక భారం ఉండదు, మీ భవిష్యత్తు తరాలకు కూడా మీరు మార్గం చూపించిన వాళ్ళు అవుతారు. ఇది ప్రభుత్వం పెట్టిన ఐడియా. అంటే 2 చెప్పాను నేను, పప్పులని ఇంకా చాలా పెట్టారు, కాటన్, మేజ్ ఇవి కూడా అన్నారు. నేను 2 ఎగ్జాంపుల్కి చెప్పాను ఉదాహరణ. ఇంత వాళ్ళ మేలుకోరి చెప్తే ఈ ఆందోళనని ముందుకు నడిపిస్తున్న వాళ్ళు సో కాల్డ్ కిసాన్ లీడర్స్, ఫార్మర్ లీడర్స్ వాళ్ళు వచ్చి బ్లంట్గా మేము ఒప్పుకోమనే సార్, మేము ఏవైతే ట్రెడిషనల్ పండిస్తూ వస్తున్నామో మేము వాటికి స్టిక్ అని ఉంటాం, మీరు ఒక్కటేనండి వీళ్ళు ఎన్ని చెప్పినా సరే ఒక్కటే, మేము అడుగుతున్న ప్రతిదీ కూడా మీరు ఒప్పుకుని చేసి తీరాలి, లేకపోతే మేము వెనక్కి వెళ్ళాం అంతే. ఇన్ఫాక్ట్ మీరు వాటర్ గురించి అన్నారు కాబట్టి, నీళ్ళ గురించి అన్నారు కాబట్టి ఇక్కడ ఇంకోటి వ్యూవర్స్ డెఫినెట్గా మేబీ వాళ్ళు కూడా గూగుల్ చేసుకోవచ్చు. క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అనే టర్మ్ని వాళ్ళు గూగుల్ చేయాలి. సో క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అనేది మీరు మరి విన్నారో లేదో, క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అనేది ఏంటంటే ఒక ట్రైన్ ఉంది, అది పంజాబ్లో భటిండా నుంచి రాజస్థాన్లో బికానేర్ దాకా వెళ్తుంది. ఆ ట్రైన్ పేరు క్యాన్సర్ ఎక్స్ప్రెస్. ఎందుకంటే ఆ ట్రైన్లో మెజారిటీ ఆఫ్ ద ప్యాసింజర్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. ఆ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఎప్పటి నుంచి అంటే 90s నుంచి సడన్గా స్టార్ట్ అయింది. సో దాని వెనకాల ఏంటి అని రీసెర్చ్ చేసిన తర్వాత కూడా ఏమని తెలిసిందంటే ఇక్కడ మన గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎంఎస్ స్వామినాథన్ గారి రికమెండేషన్స్తో గ్రీన్ రెవల్యూషన్ జరిగింది. అది పంజాబ్లో కొంచెం ఎక్సెసివ్గా ఆ రివల్యూషనరీ మెథడ్స్ ఎక్సెసివ్గా తీసుకెళ్ళి చాలా హెవీ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్, అలాగే చాలా వాటర్ యూజేజ్ చేసి, సో దానివల్ల సాయిల్ అంతా కూడా బాగా క్యాన్సరస్ కంటెంట్ పెరిగిపోయి, సో నీళ్ళు కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ప్యాడీ లేకపోతే ఇది వరి అయినా ఏదైనా కూడా దానికి హైబ్రిడ్ మోడల్స్ వచ్చాయి, దానికి వాటర్ కన్సంప్షన్ ఎక్కువ. సో ఇప్పుడు నేను ఒకప్పుడు మేబీ లెట్స్ ఒక 200 అడుగుల్లో నాకు వాటర్ దొరికేది అనుకోండి, ఇప్పుడు పక్కవాడు కూడా మొత్తం లాగేస్తున్నాడు నీళ్ళు. సో ఇప్పుడు నేను 500 అడుగులు వెళ్తా, తర్వాత ఒక 1 కిలోమీటర్ కిందకి వెళ్తా, అట్లా బోర్వెల్ దిగి చివరికి యురేనియం కూడా కలవడం మొదలైంది నీళ్ళలో.
సో దీనివల్ల క్యాన్సర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మీరు అన్న ఈ ప్రభుత్వం చెప్పిన సజెషన్ డైవర్సిఫై చేయండి, వాటర్ తక్కువ వాడే క్రాప్స్ని వాడండి అనే దానికి అది ఎకానమీకి ఒక్కటే కాదు, హెల్త్ వైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అది. సో హెల్త్ అక్కడ ఎఫెక్ట్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ డెఫినెట్గా అవుతున్నాయి. సో కరెక్టే. ఇప్పుడు కానీ ఇంత వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్, పీయూష్ గోయల్ గారు అన్న వర్డ్ వాడితే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియా ఇచ్చినా దీన్ని వీళ్ళు ఒప్పుకోకపోవడం వెనుక కూడా ఒక కారణం ఉందండి. ఏంటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మిడిల్ మెన్ ఎవరైతే పంజాబ్లో వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ప్యాడీ వీట్ ఈ రెండింటి ద్వారా ఏపీఎంసీ మార్కెట్లో వీళ్ళదే చాలా ప్రభావం ఉంటుంది పంజాబ్లో. కాబట్టి వాళ్ళకి దీని ద్వారా అయితే ఆర్థిక లాభం వీళ్ళకి చాలా ఎక్కువ వస్తుంది. రైట్. కేవలం వీళ్ళ స్వార్థం, వీళ్ళకి వచ్చే ఆదాయం మీదే వీళ్ళ దృష్టి ఉంది. కానీ రైతుల లాభం, వాళ్ళ శ్రేయస్సు, రాష్ట్రం యొక్క అభివృద్ధి, భవిష్యత్తు తరాలకి ఏం చేయాలి అనే ఆలోచన వీళ్ళకి ఏమీ లేదు. అంటే మెజారిటీ ఇక్కడ ఉన్న వాళ్ళు మేబీ లార్జ్ ల్యాండ్ ఓనర్స్, జమీందారులు, తర్వాత మిడిల్ మెన్, అట్లా మేజర్గా అనుకోవచ్చు కదా. ఇది రైతుల కంటే కూడా ఎక్కువ, ఇది ఎక్కువ ఉంది. ఏ రైతు నిజానికి బిఎండబ్ల్యూలో వస్తారండి బార్డర్కి? కరెక్ట్. రైతులు బిఎండబ్ల్యూలో కాదు, బిఎండబ్ల్యూ మీద. రైట్. ఇప్పుడు ప్రొక్లైనర్ మెషిన్ వీళ్ళు తెచ్చింది 1 crore ఉంటుంది అటు ఇటుగా. ఏ రైతు 1 crore పెట్టగలుగుతాడు? 1 crore అదే అన్న, వీళ్ళు 1 crore పెట్టినట్టయితే వీళ్ళకి అసలు బెనిఫిట్స్ ఎందుకు అడుగుతున్నారు? కరెక్ట్. ఇప్పుడు ఈ జరిగే అంతా దానివల్ల ఈ రకరకాల ఆందోళన, డిస్కషన్ జరుగుతుంది, డిబేట్ జరుగుతున్నది. ఇన్ఫాక్ట్ పంజాబ్లో కూడా కొంతమంది వాళ్ళే తిడుతున్నారు వీళ్ళని, మీ వల్ల ఎప్పుడు మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి నాయన, మా పేరు బర్బాద్ అవుతుంది ఇక్కడ అన్నట్టు అంటున్నారు. సో దీనివల్ల ఇప్పుడు మనకి ఇంపాక్ట్ అనేది ఈ రైతుల మీద ఏమవ్వచ్చు, అలాగే ప్రభుత్వం మీద ఏమవచ్చు. వాళ్ళు అనుకున్నట్టు నిజంగానే ఇప్పుడు కరెంట్ బీజేపీ గవర్నమెంట్ గ్రాఫ్ తగ్గుతుందా, లేకపోతే ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు రైతుల మీద ఇంకా సానుభూతి పెరుగుతుందా? సో మీరేమంటారు? రైతులు అంటే మీరు ఏ రైతులు అంటున్నారు? అసలైన రైతుల మీద సానుభూతి పెరుగుతుందా? సో దీన్ని ఫస్ట్ అసలైన రైతుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దేశంలో ఎక్కడా కూడా రైతులు వీళ్ళ పక్షాన మాట్లాడడం కానీ ఏ రైతు సంఘాలు కూడా రాలేదు. కరెక్ట్. ఏ రాష్ట్రంలో కూడా లేదు. భారత్ బంద్ కూడా ఎవరు ఫాలో అవ్వలేదు. ఎవరు వాళ్ళు దానికి ఒక ఫేవరబుల్ రిసెప్షన్ రాలేదు, జనాల నుంచి కానీ, సంఘాల నుంచి కానీ, ఎవరి నుంచి కానీ. రెండోది, దీంట్లో చాలా కీలక పాత్ర పోషించే రాష్ట్రం మీరు అన్నట్టుగా నిజంగా రైతులు వీళ్ళు అందరూ కలిస్తే ఉత్తరప్రదేశ్. కరెక్ట్. ఉత్తరప్రదేశ్ అనేది చాలా కీలకం. ఎందుకంటే మనం గనక చూసినట్టయితే మొదటి అంటే 2020-21లో ఉద్యమం జరిగినప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ కూడా, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్ ఇంపాక్ట్ చూపించింది. అక్కడ అంతా ఘాజీపూర్ బార్డర్ బ్లాక్ చేయడం ఇదంతా. ఇప్పుడు ఎక్కడ వీళ్ళ కోసం అని చెప్పే వీళ్ళు దీంట్లోకి రాకూడదని నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి షుగర్ కేన్ పెంచింది 8%. ఎందుకు అంటే వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ పండించేది షుగర్ కేన్. కరెక్ట్. షుగర్ కేన్ ఎక్కువ పండిస్తారు, ఎంఎస్పి పెంచారు. సో ఏమన్నా మేబీ ప్రభుత్వం ఏమనుకుని ఉండొచ్చు అంటే, ఒకవేళ వీళ్ళది గనక ఎక్కువైనట్టయితే ప్రభావితం అయ్యే వాళ్ళలో వీళ్ళే ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే గతసారి కూడా వీళ్ళే వచ్చారు కాబట్టి అని ఆలోచించి వాళ్ళు రాలే అంత చెట్టు. ఒకవేళ వద్దాం అనుకున్నా ఇప్పుడు ఇచ్చేసేసారు. ఇప్పుడు ఇచ్చేసేసారు. ఒకవేళ ఈ సోకాల్ రాకేష్ టికాయత్ ఇలాంటి వాళ్ళు రెచ్చగొట్టినా వీళ్ళ దగ్గర ఆల్రెడీ వీళ్ళు ఇది చేసేసారు కాబట్టి రెచ్చగొట్టారు కదా. ఈ డిమాండ్స్ అన్ని మీట్ అయిపోతే నేను మార్చి నుంచి మొదలు పెట్టబోతున్నా అన్నారు ఆయన. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన కూడా ఒక రైతు కాదండి. రైట్. ఆయన కూడా రైతు ఇవన్నీ అంటారు కానీ కాదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ నాన్నగారు కూడా ఈ పొలిటికల్ సైడ్ లోనే ఉన్నారు. ఆయనే ఒక వీడియోలో చెప్పారు, నా ఆస్తి 80 కోట్లు. సో ఇదంతా కూడా ఆయన కూడా అంతే. ఆయన కూడా ఈ సోకాల్డ్ ఈ మీరు అన్నట్టుగా ల్యాండ్ లార్డ్ వీటిల్లోకి వస్తారు ఆయన. కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం పొలిటికల్ యాంగిల్లో చూద్దాం. ఆప్ ఖచ్చితంగా దీన్ని ఎందుకు చేస్తోంది అంటే, ఆప్ ఇందాక మనం చూసినట్టయితే భగవంత్ సింగ్ మాన్ వీళ్ళు రావడం కానీ ఎందుకు అంటే పంజాబ్ ఎలక్షన్లలో ఆప్కి సీట్లు కావాలి కాబట్టి వీళ్ళైతే ప్రభావం వీళ్ళ దానివల్ల ఓట్లు ప్రభావం చూపిస్తుంది కాబట్టి వీళ్ళతో ఉన్నారు. ఈ సో కాల్డ్ ఉద్యమకారులతోని ఆప్ గవర్నమెంట్ ఉంది. రైట్. అందుకని ఆప్ చేస్తోంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సరే ముందర జరిగిన ఎలక్షన్లు చూసుకుందాం. అంటే 2020 ఆ టైంలో జరిగిన ఎలక్షన్స్, ఉద్యమం అవుతున్నప్పుడు, ఈ ఉద్యమం అయిన తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు అయ్యాయి. బీజేపీకి ఎటువంటి ప్రభావం చూపించలేదు, సీట్లు తగ్గాయి, అదంతా వేరు. ఒక ఉదాహరణ ఏం చెప్పొచ్చు అంటే, రాకేష్ టికాయత్ ఏవైతే తన ప్రభావం చేయగల ఊళ్ళు ఉన్నాయో అక్కడంతా కూడా బీజేపీ స్వీప్ చేసింది. సో అండ్ ఉత్తరాఖండ్ ఇక్కడంతా కూడా బీజేపీ మళ్ళీ ఇంకోసారి వచ్చింది. సో ఏదైతే వీళ్ళు బీజేపీ గ్రాఫ్ దించాలి అనుకున్నారో బీజేపీ గ్రాఫ్ దిగదండి.
ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హర్యానా పోలీసులు నిజానికి చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలకి తెగించి వాళ్ళు అక్కడ పోరాడుతున్నారు. ఢిల్లీ యాక్చువల్లీ ఢిల్లీలోకి రాకుండా ఉండడానికి ఆందోళనకారులు. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, వీళ్ళు ట్రాక్టర్లతో వస్తేనే రెడ్ ఫోర్ట్ దగ్గర అంత విధ్వంసం చేశారు. ప్రొక్లైనర్లు, జేసీబీలు, తిరంగాని తీసి అవతల బారిసి ఖాళిస్తానీ జెండా పెట్టారు. దాన్ని కూడా మన వాళ్ళు కొంతమంది ఏమంటారు, దాన్ని కూడా చాలా బాగా చూపించారు, అది సమర్థించారు. వాళ్ళు ట్రాక్టర్లతో వస్తేనే అలాంటివి చేస్తే ఇప్పుడు వాళ్ళు ప్రొక్లైనర్లు, జేసీబీలు వీటితో వస్తామంటున్నారు. మనం ఊహకు కూడా అందదు వాళ్ళు ఏం చేయగలరని. కరెక్ట్. నిజానికి దీన్నంతా ఆపుతున్న ఒక చిన్న రాష్ట్రమైన హర్యానా పోలీసులు అండి. ఇప్పుడు గనక పొలిటికల్ ఇంప్లికేషన్స్ దీనివి చూసుకున్నట్టయితే జనాల నుంచి లేదు అంటే దీని ప్రభావం ఏం చూపించకపోగా పైపెచ్చు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, వీళ్ళు రెడీ అయిన తీరే, వీళ్ళు ఏవైతే వాడుతున్నారో, వీళ్ళు ఏవైతే ఎక్విప్మెంట్ పెట్టుకున్నారో అదే వీళ్ళకి బూమరాంగ్ అవుతుంది. అదే ఇంకా బీజేపీకి ఇప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది. కరెక్ట్. అది ఛాన్స్ అంటే అప్పుడప్పుడు ఒకటి అనుకొని చేస్తాం, దానికి ఆపోజిట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ కరెక్ట్. సో అది జరిగే ఛాన్సెస్. సో గ్రాఫ్ అనేది ఎఫెక్ట్ చేయడం కొంచెం న్యాచురల్, కొంచెం కష్టం. ఒక్కటండి, ఇది టూ ఎర్లీ టు డిసైడ్ ఇంకా, ఎందుకంటే 2 days హోల్డ్ లో పెట్టారు. ఈ 2 days హోల్డ్ అనేది మనం పాజిటివ్ నెగిటివ్ రెండు చూసినట్టయితే మేబీ జనాల నుంచి మద్దతు రావట్లేదు కాబట్టి మనం ఇంకా ఏదో ఒకటి మధ్యవర్తిత్వం ద్వారా, ఏదో ఒకటి చర్చల ద్వారా, ఏదో ఒకటి మనం వెనక్కి వెళ్తే బాగుంటుందో, కొంచెం ఏమన్నా కామన్ గ్రౌండ్ చూసి మనం ఆపితే బాగుంటుందో అనుకోవచ్చు. రెండో సైడ్ చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే ఒక రైతు, సోకాల్డ్ రైతు, నిజంగా ఆందోళనకారుడు అక్కడ పోయాడో దీన్ని వాడుకుని ఇంకా ఉద్యమం ఉధృతం చేయొచ్చు. అదే అంటే అట్లాగే ఇప్పుడు ఎందుకంటే పొలిటీషియన్స్ కూడా మెల్లమెల్లగా ఇప్పుడు దీని గురించి మాట్లాడడం మొదలెట్టారు. అదే అంటే మనం ఇప్పుడు స్పీడ్ చూసినా కూడా హర్యానా పోలీస్ చూసినా కూడా మొదట్లో చాలా ఈజీగా, చాలా లిబరల్గా ఉన్నది. ఇప్పుడు చిన్నగా వాళ్ళు కూడా కొంచెం ఫోర్స్ పెంచాల్సిన అవసరం వస్తే, ఎందుకంటే వాళ్ళ వరకు వస్తున్నారండి. కరెక్ట్, వాళ్ళ వరకు వస్తున్నారు. కరెక్ట్. సో ఇప్పుడే ఇంకా టూ ఎర్లీ టు డిసైడ్ అంట దీని గురించి మాట్లాడడం. బట్ ఇప్పటి వరకు ప్రస్తుతం ఈ రోజు ఉన్న పరిస్థితి చూసినట్టయితే వీళ్ళు ఏదైతే గ్రాఫ్ దించేయాలి, అయోధ్య రామ మందిర్ వాళ్ళ గ్రాఫ్ మోడీది పెరిగింది దించాలనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏం చేశారంటే రామ మందిర్ ప్రాణప్రతిష్ఠ అయ్యేదాకా వెయిట్ చేసి దానికి 3 వారాల తర్వాత స్టార్ట్ చేశారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో దట్ దాని హైని మళ్ళీ ఎఫెక్ట్ చేద్దామనే ప్రయత్నంతో ట్రై చేశారు. కానీ క్లియర్గా మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే అంతే ఎఫెక్ట్ అవ్వట్లా. ఇది పంజాబ్, హర్యానా, ఢిల్లీ దాకానే యాజ్ ఆఫ్ నో కన్ఫైన్ అయ్యింది. మేబీ యూపీలో ఎస్మా యాక్ట్ వల్ల ఆగుందేమో తెలియదు మనకి. మీరు అన్నట్టు ఆఫ్కోర్స్ ఈ షుగర్ కేన్ ఎంఎస్పీని కూడా పెంచడం వల్ల కూడా కొంచెం డిటర్ అవ్వచ్చు. అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి రైతుల ఆందోళన అక్కడ కంట్రోల్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఆర్ఎల్డి, ఎవరైతే అక్కడ ఆర్ఎల్డి మనకు తెలిసిందే జయంత్ చౌదరి, మొన్ననే వాళ్ళ నాన్నగారికి భారత రత్న కూడా ఇచ్చారు. ఆయన కూడా ప్రభావితం చేయొచ్చు అక్కడ, మీరు వెళ్ళకండి అని. అది కూడా వీళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వీళ్ళు పావులన్నీ కదుపుతున్నారు. ఫేర్ ఎనఫ్. సో ఐ థింక్ ఇప్పుడు టు కంక్లూడ్ ద కన్వర్జేషన్, సో ఇప్పుడు మీ అభిప్రాయంలో ఈ రైతుల ఆందోళనలో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే వీళ్ళు మేజర్లీ రైతులు కాదు, వీళ్ళు మేజర్లీ మిడిల్ మెన్ అయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు ఏదో ఒక పొలిటికల్ ఎజెండాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. సో ఇది కాకుండా మీరు ఇంకేమన్నా కన్వే చేద్దాం అనుకుంటున్నారా? సింపుల్ అండి, జనాలు ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియాలో కానివ్వండి, జనాలు ఇది ఫాలో అవుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏదైతే వీళ్ళు నెరేటివ్ సెట్ చేయాలనుకున్నారో ఆ నెరేటివ్లో పడకూడదండి. కరెక్ట్. ఎందుకంటే దేశం ఇప్పుడే చాలా అభివృద్ధి పదంలో వెళ్తోంది. ఈ అభివృద్ధి ఇలా ముందరికి వెళ్లకుండా ఉండాలనే వీళ్ళు చేస్తుంది. అది ఆల్రెడీ మనకు కనబడుతోంది. ట్రేడ్ అసోసియేషన్లు అంటున్నాయి వీళ్ళు చేస్తున్న ఉద్యమం వల్ల 500 కోట్ల నష్టం చూస్తున్నామని. మనకు ఆల్రెడీ తెలిసిందే వీళ్ళ వల్ల సిఐఐటి ట్రేడ్ అసోసియేషన్ అప్పుడు ఎంత నష్టపోయిందో వాళ్ళు లెక్కలతో సహా చెప్పారు. 500 కోట్లు నష్టపోవడం అంటే దేశానికి ఎంత లాస్ ఉండదు ప్రభుత్వానికి. సో వీళ్ళది ఏదైతే ట్రాప్ వేయాలనుకున్నారో జనాలు ఆ ట్రాప్లో పడకుండా ఉండాలి, అంతే. గ్రేట్. సో చూసారు కదండి. సో ఈ ఆందోళనలో రకరకాల ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ జరుగుతుంది. ప్రభుత్వం డెఫినెట్గా తన ప్రయత్నం తను చేస్తూనే ఉంది ఇది కంట్రోల్ చేయడానికి. అలా అని చెప్పి రైతుల ఆందోళనలో వాళ్ళు కూడా అంత చేయడం తగ్గే మూడ్లో అయితే లేరు ప్రస్తుతానికి. ఒక 2 రోజుల వరకు వాళ్ళు హాల్ట్ చేశారు వాళ్ళ ఆందోళనని. కానీ ముందు ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. అప్పటిదాకా మన దేశం ఒక అభివృద్ధి మార్గంలో నడుస్తూ ఉన్నది. సో ఇటువంటి సమయంలో బయట దేశాల నుండి అలాగే మన దేశంలో అయినా కూడా దీనికి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళు న్యాచురల్గా ఏదో ఒక కౌంటర్ నెరేటివ్లు, ఫాల్స్ నెరేటివ్స్ పెట్టే ప్రయత్నాలు ఉంటారు. దాంట్లో మనం పడకూడదు అంటే డెఫినెట్గా మనందరం ఇట్లాంటి చర్చల్లో ఇన్వాల్వ్ అవ్వాలి, అర్థం చేసుకొని మీకు ఏమన్నా అభిప్రాయాలు ఉన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ కూడా చేయాలి. ఆ కామెంట్స్లో మేము కూడా డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతాం. సో మళ్ళీ కలుసుకుందామని నెక్స్ట్ డిస్కషన్లో. నమస్తే.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.